अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम् बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम्. సో బాంధవ శివభక్తశ్చ అంటున్నారు. ఎవరు మనకు బంధువులు అంటే శివభక్తులు. శివుడు అంటే భగవంతుడే. అక్కడ ఏ దేవుడి భక్తులైనా సరే వాళ్ళతో మనం బంధుత్వం కలుపుకోవచ్చు అనమాట. ఎప్పుడు మనకు వాళ్ళు బంధువులు అవుతారు అంటే మధ్యలో భగవంతుడిని పెట్టుకోవాలి ఇద్దరి మధ్యలో. ఇప్పుడు ఈ అమ్మాయి జ్యోతి ఉంది, కొత్తగా వచ్చింది, బంధువులే వాళ్ళు. ఎంతో మంది బంధువులు ఉన్నప్పటికీ వాళ్ళకి తెలియదు కదా మన గురించి. మనం ఇట్లా సత్సంగాలు చెప్పుకుంటున్నామని గాని ఇంత చేస్తున్నామని గాని వాళ్ళకేం తెలియదు కదా. కాబట్టి మనకి బంధువులు ఎవరైతారు అంటే బాంధవ శివభక్తశ్చ. ఎవరైతే శివుడి యొక్క భక్తులు, శివుడు అంటే పర్టికులర్ గా శివుడని కాదు, ఎవరైతే భగవంతుని నమ్ముకుని జీవిస్తున్నారో వాళ్ళతో మాత్రమే మనము సంబంధాలు కలుపుకోవాలి. సంబంధాలు అంటే వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది మనకి ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే. ఇంకా మిగతా వాళ్ళందరూ ప్రాపంచికుల కిందికి వస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం, నాకు చాలా ఇష్టమైనటువంటిది. అన్నపూర్ణదేవి అష్టకము లాస్ట్ లో ఉండేది మాత్రమే పాడుతున్నాను నేను, ముందు నుంచి ఇంకా చాలా ఉంటుంది కదా అది. కాబట్టి బంధువులు ఎవరు అంటే మనము అట్లనే చూసుకోవాలన్నమాట. ఇంకెవరైనా వాళ్ళు వేరే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోయినా ఏం కాదు, మనం సత్సంగం ఎవరైతే అయితే మనం కలిసి ఉంటున్నామో వాళ్ళు మాత్రమే మనకు బంధువులు అనేది మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ద్వారానే మనం సంబంధాలు నేర్పుకుంటూ రావాలి అని చెప్తున్నారు. సో మనము లాస్ట్ టైము ఎక్కడి వరకు ఆగామంటే, లాస్ట్ టైము వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అక్కడ వరకు చెప్పుకున్నాం మనము. ఇప్పుడు వక్త్రలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటున్నాము. సో నేను చెప్పాను కదా ప్రతిదానికి మంత్రమయం ఎలా చేస్తారు అంటే, నేను ఈ రోజే లలితా సహస్రనామ హోమం చూశాను అనమాట. గురుకర్ణమయ్య గారిది మాకు లింక్ పెట్టున్నారు. హోమం మార్నింగ్ చూశాను. అంటే నవరాత్రులు జరుగుతున్నాయి కదా, వసంత నవరాత్రులు. ఈ రోజు 2వ రోజు అనమాట. కాబట్టి వాళ్ళు హోమము అవన్నీ లైవ్ పెడతా ఉంటారు మాకు, ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళకి. నేను అది లలితా సహస్రనామ హోమం ఫస్ట్ టైం చూశాను ఈరోజు. దాంట్లో ఇక్కడ దీన్ని ప్రతి వాక్యాన్ని మంత్రం లాగా ఎలా చేసుకోవాలంటే, ముందు శ్రీ అనేది యాడ్ చేసుకోవాలి, లాస్ట్ లో నమః అనేది. శ్రీ వక్త్రలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచనాయై నమః అనేది మంత్రం అవుతుంది అనమాట. సో దాని గురించి చెప్పుకుందాం మనము. నిజానికి అమ్మవారి కనులను ఒక్క నామంతో చెప్పడం సరిపోదు. అమ్మవారి కనులు అంత గొప్పవి. కనులు తెరుచుకోవటం, ఎవరికి చైతన్యం ఉందో వాళ్లే కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరుచుకున్నాయి అని మనము జోక్ చేస్తా అంటాం కదా, అదే అనమాట. అబ్బా నాకు కళ్ళు తెరుచుకున్నాయి అబ్బా అంటాం. అంటే ఏంటి, మనకి జ్ఞానం వచ్చింది అని అనమాట. అది అర్థం అనమాట. కళ్ళు తెరుచుకోవటమే శ్రీచక్రం. ఇట్లా మొగ్గలాగా ఉండి ఇట్లా విచ్చుకున్నట్టుగా ఉంటుంది కదా శ్రీచక్రం. మేరు రూపం చూస్తే మీరు మామూలుగా భూప్రస్థారంది కాకుండా మేరు అంటే ఇట్లా హైట్ గా ఉంటుంది కదా, దాన్ని చూస్తే ఒక మొగ్గ విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఒక చక్కని మొగ్గ పువ్వులా విచ్చుకుంది. అంతవరకు మొగ్గగా ఉన్నది పువ్వులా విచ్చుకుంటే అందులో కర్ణిక, కేసరాలు, చుట్టూ ఉన్న రేకులు అన్ని కలిపి పువ్వు. అదే విధంగా అదంతా కలిపిందే శ్రీచక్రము అంటున్నారు. ఆ మధ్యలో ఉన్న బిందువే విచ్చుకున్న శ్రీచక్రం అయ్యింది. ఒక కదలిక లేని కొలనులో రాయి వేస్తే ముందు వచ్చేది బిందువు, అంతే కదా. మనం ఒక రాయి వేస్తే స్టార్టింగ్ ఒక బిందువుతో స్టార్ట్ అవుతుంది, దాని చుట్టూ ఇలా రిపుల్స్ అన్ని వచ్చేస్తాయి కదా, అట్లా అది శ్రీచక్రము అనేది అర్థం చేసుకోమంటున్నారు అనమాట. వచ్చే మధ్యలో స్టార్టింగ్ లో వచ్చేదాన్ని బిందువు అంటాము, తర్వాత వచ్చే దాని వల్ల ఏర్పడిన తరంగాలు. అలా శ్రీచక్రాన్ని చూస్తే మధ్యలో బిందువు, తర్వాత ఆవరణల తరంగాలు ఏర్పడ్డాయి. మాకు కూడా అన్ని ఇచ్చారు ఆవరణ దేవతలు. ఖడ్గమాల మీకు వినే ఉంటారు కదా, ఖడ్గమాలలో వరుసగా వస్తుంది అనమాట దేవతలు. శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతల నేమ్స్, నామాలన్నీ
ఇవన్నీ వరుసగా వస్తాయి అన్నమాట. అది ఇంకా మాకు ఫిగర్ ద్వారా ఇచ్చారు, ఒక్కొక్క ఆవరణలో ఏ దేవతలు ఉంటారనేది. నాకు ఇంకా నేర్చుకోవటానికి టైం పడుతుంది. సో శ్రీ విద్య అనేది అంత లోతుగా ఉంటుంది అనమాట. ఖడ్గమాల మనం చదువుకుంటూ శ్రీచక్రాన్ని పెట్టుకొని కుంకుమార్చన చేసుకుంటూ ఆ నవావరణ దేవతల్ని ఆవాహన చేసుకోవాలన్నమాట శ్రీచక్రంలోకి. అప్పుడు నిజంగా మన ఇంట్లో శ్రీచక్రాన్ని పూజించినట్టయితే ఆ దేవతలందరూ మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని ఉంటారు అని చెప్తారనమాట. కాబట్టి ఇంకా మీకు చాలా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను, అందులో కూడా చెప్తాను. కాబట్టి ఏమంటున్నారు, మనకి ఆ భయం ఉండకూడదు. శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా, లలితా సహస్రనామాన్ని చదవచ్చా, ఇంకా కలుషం పెట్టుకోవచ్చా, ఇలా రకరకాల డౌట్స్తో సతమతమైపోతూ ఉంటారు. అది భయం వల్ల వచ్చేదనమాట. భయం లేకుండా ఒక ప్రేమతో దగ్గర అవ్వండి అమ్మకి అని చెప్తారు శ్రీ విద్యలో. భగవంతునికి ఎవరికైనా, శివుడికైనా ఇంకెవరికైనా సరే మీకు ప్రేమ ఉండాలి. అమ్మ శివలింగాన్ని పెట్టుకోవచ్చా, ఆడవాళ్ళు శివలింగాన్ని పూజించవచ్చా, ఆడవాళ్ళు హోమం చేయొచ్చా. సో మా ఫ్రెండ్ ఒక ఆవిడ బ్రాహ్మణి ఉన్నారు, పూజారి అనమాట వాళ్ళు. ఇలా హోమంది పెడితే అన్నారు, అయ్యో స్త్రీలు హోమం చేయకూడదు అని. అవన్నీ ఏంటంటే ఒక కాలంలో అవన్నీ మెల్లగా స్త్రీలని దూరం చేశారనమాట. స్త్రీలకి ఎక్కువ విద్య వచ్చేసిందంటే వీళ్ళు చాలా ముందంజలోకి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో కొంతమంది అలా సృష్టించారు. అంతేకాని అప్పట్లో గార్గి, మైత్రేయి ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనమాట, ఉపాసకులు. కాబట్టి మనం దేనికి భయపడకూడదు. హోమం అంటే ఏం లేదు, మనలో ఉన్నటువంటి ఆలోచనలని దగ్ధం చేయడమే. మన చెడు ఆలోచనలని, చెడు కర్మలని అన్నిటినీ అందులో అగ్నికి ఆహుతి చేసేస్తామన్నమాట. అగ్నిదేవుడు ఏంటంటే తీసుకెళ్లి అందరి దేవతలకి ఇస్తాడు హవిస్సులు. కాబట్టి మనము హోమం అంటే ఆలోచనలను దగ్ధం చేయడం అని అనుకోవాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, శ్రీచక్రం కొని ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు అనమాట. ఒక గురువు దగ్గర నుంచి స్వీకరించాలి శ్రీచక్రాన్ని. లేదు ఏదైనా ఆలయాల్లో ఎవరైనా పంచుతున్నారనుకోండి శ్రీచక్రం, అట్లాంటి దగ్గర ఆలయంలో వాళ్ళ దగ్గర పెట్టి పూజ చేయించుకోవాలి. అంటే ఆలయం అంటే అది కూడా మామూలు ఆలయం కాదు, శ్రీశైలము ఇలా వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఒక శ్రీచక్రాన్ని కొనుక్కొని లోపల ఇచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేయించుకోవాలి. దానికి టికెట్ అవన్నీ ఉంటాయి. అట్లా తీసుకొని మనం కుంకుమార్చన చేయించుకొని అప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అని వాళ్ళు చేసిస్తారనమాట. దాన్ని మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి ఏమంటున్నారు, శ్రీచక్రాన్ని కొని ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సరి అయిన ఉపాసనా పద్ధతి లేకుండా శ్రీచక్రం ఇంట్లో ఉండకూడదు. అంటే మనం తెలుసుకుని పెట్టుకోవాలి, దాని గురించి ఎట్లా చేసుకోవాలి ఏంటి అవన్నీ ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుని. అంటే యూట్యూబ్లో నొక్కితే వస్తుంటాయి, కానీ కొంతమంది భయాలు సృష్టిస్తూ ఉంటారు. అవన్నీ తప్పుడు వీడియోస్ అన్నమాట, అవన్నీ ఫాలో అవ్వకూడదు. కానీ మన శరీరమే ఒక శ్రీచక్రము. అనేక జన్మాల పుణ్యాలు పెట్టి శరీరం అనే ఈ శ్రీచక్రాన్ని కొనుక్కున్నాము. శరీరంలోనే శ్రీచక్రాన్ని చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మనం ఇలా పద్మాసనం వేసుకుని కూర్చుంటాం కదా, అట్లా కూర్చొని స్ట్రైట్ గా కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే మన శరీరం ఒక శ్రీచక్రం లాగా మారిపోతుంది అనమాట. అప్పుడు మన సహస్రారం ద్వారా శక్తి ప్రసారం అవ్వడానికి మన శరీరము అనుకూలంగా మారుతుంది. కాబట్టి మనం ఏదైనా జపం చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ స్ట్రైట్ గా కూర్చోవాలి. వెన్నెముకని నిటారుగా పెట్టి కూర్చుంటే ఏమవుతుందంటే సుషుమ్న నాడి ద్వారా శక్తి మొత్తం ప్రవహిస్తుంది అన్నమాట శరీరం అంతా. ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి, వాటి మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. అక్కడ కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది అనమాట ఒక్కొక్క చక్రంలో. అందుకే గణపతి ఉపాసన, బాల ఉపాసన ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేయిస్తారనమాట. స్టెప్ బై స్టెప్ చేయించినప్పుడు ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ వస్తుంది. కాబట్టి ఎన్నో జన్మల పుణ్యంతో మనం ఈ శరీరాన్ని సంపాదించుకున్నాం. కాబట్టి శరీరాన్ని కూడా రక్షించుకోవాలి. ఎంతో కొంత యోగా అధ్యయనం కానీ, ఎంతో కొంత వాకింగ్, ఇంకోటి చేసి శరీరాన్ని చక్కటి స్థితిలో పెట్టుకోవాలి అని కూడా చెప్తున్నారనమాట. మనలో చైతన్యం విచ్చుకొని శరీరం అంతా పద్మంలా వ్యాపించిపోయి ప్రసరిస్తుంది. బిందు శక్తి విచ్చుకుని ఆవరణ రూపంలో విస్తరించింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇదే శ్రీచక్రము. విచ్చుకోవడం అంటే కళ్ళు తెరవడము, ముడుచుకుంటే లయము, ఈ మధ్యలో ఉండేది స్థితి. కాబట్టి ఇవన్నీ కంటి గురించి, అమ్మవారి కన్ను గురించి చెప్తున్నటువంటి నామాలన్నమాట. లోలాక్షి, కామరూపిణి, కామాక్షి ఇలా చాలా
చాలా వస్తాయి అన్నమాట. కాబట్టి ఆ విశ్వ విన్యాసమే అమ్మవారి శక్తి. అది మొదట కన్నుల్లో చూడాలి. కన్నుల నుండే మొత్తం చేస్తోంది ఆ తల్లి. వదనంలో ఉన్న నేత్రాలకి అంత ప్రాధాన్యం ఉంది. ఈ కన్నులని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ కన్నులు చేపలు ఈదుతున్నట్లు ఉన్నాయి అంటున్నారు అనమాట. చేపలు ఏ షేప్ లో ఉంటాయి, ఆ షేప్ లో కన్నులు ఉన్నాయి. ఆ చలన్మి నాభలోచన అంటే ఈదుతున్నాయి అనమాట. వాటర్ లో చేపలు ఎలా అయితే ఈదుతున్నాయో అప్పుడు ఎలా కదులుతుంటాయి చేపలు, అట్లా కదులుతున్నాయి అమ్మ కళ్ళు అని చెప్తున్నారు. కంటిని చేపతో పోల్చడం సాధారణంగా కవిత లక్షణం. అమ్మవారి నేత్రాలు విశాలంగా ఉన్నాయి. అటు ఇటు కదులుతూ అన్నీ చూస్తున్నాయి. ఆవిడ మొత్తాన్ని పరిశీలిస్తుంది. విశాలాక్షి అంటారు కదా, కాబట్టి అంత విశాలంగా ఉన్నాయంట అమ్మవారి కళ్ళు. ఎంత విశాలంగా ఉన్నాయంటే ఒకేసారి ప్రపంచంలో జరుగుతున్నది మొత్తం గ్రహించగలదన్నమాట అమ్మ. అంత విశాలమైనటువంటి, అంటే అంత బ్రాడ్ మైండెడ్ మనిషి, అంత ఇదిగా ఉన్నాయి నేత్రాలని చెప్తున్నారనమాట. కాబట్టి మనం కూడా ఏంటి, ఒకరిని ఇలా చూడగానే వాళ్ళని పసిగట్టేసే అంత శక్తి మనకు వస్తుంది. లలితా సహస్రనామాన్ని బాగా మనము అవపోషణ పట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తిని చూడగానే మనకు సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది అనమాట. ఈ వ్యక్తితో మనము స్నేహం చేయొచ్చా లేదా, లేదా ఈ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా, ఈ వ్యక్తి నిజం చెప్తున్నాడా అనేది మనకు తెలిసిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే భవిష్యత్ దృష్టి కూడా మనకు వచ్చేస్తుంది. అలాంటి సిద్ధులన్నీ వస్తాయి లలితా సహస్రనామాన్ని బాగా చేయటం వల్ల. జరగబోయేది ముందే తెలిసిపోతుంది అనమాట. అప్పుడు మనం పోయినసారి అరుణ గారు అని ఉన్నారు, ఒక డివోటీ, ఆవిడ మాట్లాడారు కదా. ఆవిడ ఈ మధ్య పాపం క్లాసెస్ కి రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కి కొంచెము ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి ఆవిడ రావట్లేదు అనమాట. ఇంకా గ్రూపులు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి నేను కూడా తీసేసాను గ్రూప్ లో నుంచి, ఆవిడకి చెప్పే తీసేసాను అనమాట. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, అమ్మవారి వదనంలో సౌందర్యం ప్రవహిస్తోంది. వక్త్రలక్ష్మి పరివాహ అంటే ప్రవహిస్తా ఉంది అని అర్థం అనమాట. ప్రవహించినప్పుడు ఏం లక్షణం ఉంటుంది, ప్రవాహం అంటే నిత్యం ఉండేది అని అర్థము. అంతేకాక ప్రవాహంలో నూతనత్వం ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఒకే దగ్గర ఇలా ఉండిపోయినాయి అనుకోండి, ఒక చెరువులో ప్రవహించకుండా అంత ఇదైపోతుంది కదా, అంత కుళ్ళిపోతాయి కదా, దాంట్లో నాచు మొక్కలు మొలవడము అట్లా కాకుండా నది అనుకోండి చక్కగా ప్రవహిస్తా ఉంది అనుకోండి, నదిలో పాత నీరు పోతా ఉంటే కొత్త నీరు వస్తా ఉంటుంది, అంటే నిత్యము నూతనంగా ఉంటుంది, నిత్య యవ్వనంగా ఉంటుంది అని అర్థం అనమాట. కాబట్టి సౌందర్యము ముఖంలో, అమ్మవారి ముఖంలో సౌందర్యము ప్రవాహ రూపంలాగా ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా నూతనంగా ఉన్నది. కాబట్టి మనం అమ్మవారి ముఖాన్ని చూడడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఒక ఫోటోలో గాని విగ్రహంలో గాని చూడడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనకి అలా చూస్తూ ఉంటే ప్రతిరోజు నిత్య నూతనంగా కనపడుతుంది అనమాట అమ్మ. ఆ రోజు ఒక్కొక్క రోజు ఒక రకంగా. నాకు అన్నపూర్ణ దేవిని చూడడం బాగా అలవాటు. లలిత అమ్మది ఏంటంటే దేవుడి గదిలో ఉంటుంది కాబట్టి దేవుడి గదికి అదే పనిగా వెళ్తేనే గాని వెళ్తాం కదా. అదే కిచెన్ లో ఉన్న అమ్మవారిని అయితే ఎప్పుడు అటు వెళ్తూ ఇటు వస్తూ చూస్తూనే ఉంటాం కదా. ఆ ఫేస్ ఎంత అందంగా అనిపిస్తుంటుందంటే చూస్తుంటే, అవును కదా, అంత ముద్దొచ్చేస్తుంది అనమాట. నేను ఒక్కొక్కసారి చాలా ఫేస్ ఒక్కటే తీసిన ఫొటోస్ కూడా చాలా సార్లు పెట్టేదాన్ని కదా. ఈ మధ్య మాకు శ్రీ విద్యలో చెప్తున్నారనమాట, ఎక్కువ ఫొటోస్ పోస్ట్ చేయటము, పూజలు పోస్ట్ చేయటము అవన్నీ మానేసేయండి, మీకు అమ్మవారికి మధ్య మాత్రమే ఉండాలి ఆ రహస్యం అంతా అనేది మాకు నేర్పిస్తున్నారనమాట. కాబట్టి నేను చాలా రోజుల నుంచి నేను ఫొటోస్ పోస్ట్ చేయడం ఆపేశాను కదా. సో ఎవరి పూజ ఇంకా వాళ్ళ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఫొటోస్ పోస్ట్ చేయడం వల్ల చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, చాలా మందికి పూజలు చేసుకోవాలని అనిపిస్తుంది, అదంతా ఓకే. కానీ అదంతా ఒక లిమిట్ వరకే అనమాట. ఇంకా పోస్ట్ చేయడం కోసమే పూజ చేయడము అట్లా అయిపోతుంది కొన్నాళ్ళకి. ఇది చేయకపోతే ఏమనుకుంటారో అనుకోవడం అదంతా కాదు. మనము అమ్మవారు అంతవరకే, మనము గురువు గారు అంతవరకే అనమాట. కాబట్టి అమ్మవారి ఫోటోని, మొహాన్ని అలా చూస్తూ ఉంటే మనకి ఎన్నో భావాలు కలుగుతూ ఉంటాయి అనమాట. దీపాన్ని చూసినా, మనం దీపం పెట్టి అలా కూర్చొని చూస్తా అన్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి ఎన్నో కొత్త కొత్త భావాలన్నీ స్ఫురిస్తాయి అనమాట. అలా మెల్లగా అవుతుంది. అయ్యో నాకేం జరగడం లేదే అని అనుకోని అవసరం లేదనమాట. ఇందాక మీరు ఎవరు రాకున్నప్పుడు అనిత ఒక మాట అనింది, నాకు ప్రతిరోజు గణపతి తర్పణాల వల్ల మిరాకిల్స్ జరుగుతున్నాయి అంటే, మేము కూడా ఆ స్థితికి వచ్చినప్పుడే జరుగుతాయక్క, అంత ఈజీ కాదు. మేము ముందు మీరు ఎక్కడి వరకు వచ్చారో దాన్ని ఫాలో అవ్వాలి, మీ అంత భక్తిని కలిగి ఉండి మీలాగా సేవలు చేస్తూ ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నిస్వార్థంగా ఉన్నప్పుడే జరుగుతాయి, అంతేగాని మాకు వెంటనే ఇప్పుడు జరిగిపోతాయని మేము అనుకోకూడదు, మాకు ఇంకా అంత అర్హత లేదు అని చెప్పింది. నిజంగానే కరెక్ట్ గానే చెప్పింది. కానీ మనం అది అర్థం చేసుకోవాలన్నమాట. మనకు చాలా మంది ఏమనుకుంటారు, అయ్యో వాళ్ళకి జరుగుతున్నాయి మనకి ఇంకా జరగలేదే అని అనుకుంటారు కదా. అది కాదనమాట. మన భక్తి మనకు మాత్రమే తెలుసు, అంతే కదా. మనం ఎన్ని గంటలు వెచ్చిస్తున్నాము, కొంచెం 10 నిమిషాలే అయినా సరే
మనకేమైనా కళ్ళలో నీళ్లు వస్తున్నాయా, ఏ రోజు వచ్చాయి, నెలలో ఎన్నిసార్లు మనం కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నాము భగవంతుని కోసము అనేది అవన్నీ కూడా మనము బేరీజ్ వేసుకుంటూ మనము అవన్నీ అలవాటు పడాలన్నమాట. అట్లా మనకి ఒక్కరోజు పూజ చేయకపోయినా కూడా మనకి, కాబట్టి అమ్మవారి ముఖం యొక్క సౌందర్యము ఒక ప్రవాహం లాగా నిత్య నూతనంగా ఉంది అని చెప్తున్నారు. అంటే మనం ఎక్కడ, అదే చెప్పాను కదా అనిత ఇలా అంటే నిజమే అనిపించింది అనమాట. కానీ ఆ ఎరుక ఉండాలి, ఆ ఎరుక ఉండటం కూడా గొప్ప విషయమే, అది కూడా భగవంతుని అనుగ్రహమే అనమాట. అంటే నేను ఎక్కడ, నా స్థానం ఏమిటి, నేను ఇంకా భక్తిలో ఎంత ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మేమేమనుకుంటాం, అక్కడ వేరే విశాల అమ్మగారని నేను మొన్న చెప్పాను కదా, ఆవిడ ఎంత చక్కగా చదువుతారంటే శ్లోకాలు కానీ మంత్రాలు కానీ అంతా ప్రశాంతంగా ఉంటుంది ఆవిడ గొంతు కానీ, అట్లా అలా వినాలనిపిస్తుంది అనమాట. నేను ఆమెని ఆదర్శంగా పెట్టుకుంటాను. ఇంకా నిట్టల కిరణ్మయ్య గారు ఉన్నారు, ఆవిడ ఎంత చక్కగా చెప్తారు ప్రవచనాలు అంటే ఇంకా అలా చెప్తూనే ఉంటారనమాట ప్రవాహం లాగా. నేను అట్లాంటి వాళ్ళని నేను ఆదర్శంగా పెట్టుకుంటాను అనమాట. కాబట్టి మనకంటే ఇంకా బాగా ఎవరున్నారో వాళ్ళని చూసి మనం ఆదర్శంగా పెట్టుకుని మనం కూడా అంత భక్తిపరులం అవ్వాలనుకోవాలి. అంతేగాని ఆస్తిపాస్తులు సంపాదించడంలో, పేరు ప్రతిష్టలు సంపాదించడంలో మనం ఆదర్శంగా పెట్టుకోకూడదు ఎవరిని. మనకున్నవి ఉన్నదాంతో తృప్తి పడటమే. శ్రీ విద్య లక్షణం ఏంటి అంటే నీకు ఎక్కడో వెంపర్లాటను ఆపేస్తుంది అనమాట. నువ్వు అది కావాలి ఇది కావాలి అనే వెంపర్లాట ఆగిపోతుంది. అందుకే నేను ఇంతకు ముందు అయితే ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు కమ్మదూరు ప్రోగ్రామ్ కి వెళ్ళకపోయినా నేను ఇక్కడ నుంచే వాళ్ళనంతా గైడ్ చేయడం అంతా చేస్తానులే అని అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ వెళ్ళలేకపోయినా కూడా నాకేమీ ప్రాబ్లం లేదు. వెళ్తే అక్కడ వాళ్ళందరూ ఫోటో కవరేజ్, వాళ్ళంతా న్యూస్ పేపర్స్ లో రాయడం అదంతా ఉంటుంది. అదంతా ఆల్రెడీ జరిగిపోయింది కదా, ఇంకెందుకు కొత్తగా మళ్ళా అనుభవం కోసం అనిపించింది అనమాట. సర్లే నేను ఉపాసన చేసుకుంటాను. పైగా గణపతి తర్పణాలు చేస్తున్నప్పుడు ఊర్లకు మధ్యలో వెళ్ళకూడదు అని చెప్పారనమాట. కాబట్టి 41 days అయ్యే వరకు ఊరు మారకూడదు అని చెప్పారు. ఇంక సరే అది కూడా కలిసి వస్తుంది కదా అని అనుకున్నాను. అట్లా కాబట్టి మనకంటే గొప్పగా భక్తిలో ఎవరు ముందున్నారు, మనకంటే గొప్పగా జ్ఞానాన్ని ఎవరు సంపాదించుకున్నారు, అట్లాంటి వాళ్ళతో మనం స్నేహాన్ని గడపాలి. మనం అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం సాధనలో ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి అనిత ఆ ఎరుక కలిగి ఉంది అంటే వాళ్ళకి భగవంతుని అనుగ్రహం ఉంది అని అనుకోవాలన్నమాట. కొంతమందికి అట్లా అంత ఇది కూడా ఉండదు కదా. అవును కదా, నేను వాళ్ళతో సమానమే, నాకెందుకు అనుభూతులు జరగడం లేదు అని కొంతమంది మానేస్తారు కూడా. నేను లలితా సహస్రనామం చదవడం ఆపేస్తాను, నాకెందుకు కలగడం లేదు అనుభూతులు, అట్లా అనుకుంటారు. అట్లా అనుకోకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనకి ఎవరెవరి భక్తి వాళ్ళకి ఇంపార్టెంటే. భగవంతునికి మనం అందరం ఇష్టమే, మనం అందరం కూడా పిల్లలమే కదా. కాబట్టి ప్రతి ఒక్కరిని ఏ టైంకి ఎలా సన్నద్ధం చేయాలో అలా సన్నద్ధం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆ కరుణా ప్రవాహానికి ఆపు లేదు, అది ఆగితే ప్రపంచం నడక ఆగిపోతుంది. అమ్మవారి అరుణాం కరుణా తరంగితాక్షం అంటాం కదా మనం అమ్మవారి గురించి. కాబట్టి అమ్మకి ఎప్పుడు కరుణ అనమాట, పిల్లల మీద బాగా కరుణ. మనము నాస్తికులైనా కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటుంది అని చెప్తారు గురువు గారు. కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, నేను భగవంతుని నమ్మను అని, వాళ్ళను కూడా రక్షిస్తుంది. ఆమె ఏమీ అనుకోదు అనమాట. అలా ఉంటే కూడా ఏమనుకోదు. ఎందుకంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకంగా మనం మారుతూ వస్తాం కాబట్టి ఆమె వెయిట్ చేస్తుంది. అమ్మవారు భరిస్తుంది అనమాట, మన అజ్ఞానాన్ని భరిస్తుంది. కాబట్టి ఆ కరుణ ఆగిపోతే ప్రపంచం నడక ఆగిపోతుంది. ఆ కన్నులలో నుంచి నిరంతరం శక్తి ప్రవాహాలు వస్తూ ప్రపంచాన్ని నడుపుతున్నాయని అమ్మవారి దివ్య నయన సౌందర్యాన్ని ఇందులో భావన చేస్తున్నారు. మీనాక్షి అనే నామమే ఇది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి వక్త్రలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన. పరివాహ అనే దాన్ని అక్కడ అర్థం చేసుకోవాలి. ప్రవహిస్తూ ఉంటుంది, ఎప్పుడు అమ్మ యొక్క కరుణ ప్రవహిస్తూ ఉంటుంది, అమ్మ యొక్క సౌందర్యం కూడా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఏం గ్రహించాలి, మనం ఎప్పుడు స్టాగ్నెంట్ అంటారు దాన్ని. స్టాగ్నెంట్ అంటే ఒక దగ్గర అలా ఉండిపోవడం అనమాట. అలా ఉండిపోకూడదు. సాధనలో అయినా సరే, మన ప్రాపంచిక జీవితంలో అయినా సరే మార్పు చెందుతూ ఉండాలి, మార్పుని ఆహ్వానిస్తూ ఉండాలన్నమాట. పోయిన సంవత్సరం ఇప్పుడు ఉగాది వచ్చింది, పోయిన ఉగాదికి మనం ఎక్కడున్నాము, ఇప్పుడు ఈ ఉగాది రోజుకి మన పరిస్థితి ఏమిటి సాధన విషయంగా అనేది మనం బేరీస్ వేసుకుంటూ మన లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ నామంకి వెళ్దాము. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. కాబట్టి దీన్ని మంత్రం చేస్తే ఏమవుతుంది? శ్రీ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః.
ఇట్లా అనుకుంటానే హోమం చేశారు. లలితా సహస్రనామ హోమం అంటే ఒక్కొక్క నామానికి ముందు శ్రీ చేర్చడము, వెనకాల నమః చేర్చడం అనమాట. అలా చేస్తూ ఒక్కొక్క నామాన్ని పలుకుతూ వాళ్ళు హోమం చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మవారి నాసాదండం అనగా ముక్కు దూలం. ముక్కు ఉంది కదా మనకి, ఇలా ముక్కు లైన్ ఉంది కదా, దాన్ని దండం అంటారనమాట. నాసం అంటే నా ముక్కు, నాసాదండం. నవచంపక అన్నారు అంటే నవ నిత్య నూతన స్ఫురణ ఎక్కడా పోనివ్వట్లేదు. చక్కగా విచ్చుకున్న పసిమి రంగు గల సంపంగి ఎలా ఉంటుందో దాని వలె ప్రకాశిస్తున్న నాసాదండము అని అర్థం అనమాట. సంపెంగ పువ్వు చూస్తాం కదా మనము, సంపెంగ పువ్వు ఇలా ఉంటుంది విచ్చుకుని, అలా అమ్మవారి ముక్కు కూడా, ముక్కు యొక్క ఆ నాసాదండము అలా ప్రకాశిస్తూ ఉంది అంటున్నారు అనమాట. ఇందులో అజపా మంత్ర స్వరూపం చెప్పబడుతోంది. అది అన్నమాట. అంటే ఒక్కొక్క నామంలో ఒక మంత్రం దాగి ఉంటుంది. అది గురువులు చెప్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే. దేవతా స్వరూపం అర్థం చేసుకోవాలంటే మంత్ర స్వరూపం తెలియాలి. అజపా స్వరూపాన్ని ఎలా చూడాలో చెప్పారు. నాసాదండం నవచంపకం అని చెప్పడంలో ఆకృతి మాత్రమే కాదు, చక్కని పరిమళం వాయు లక్షణము. నాసాదండము వాయువు పీల్చుకునేది ముక్కు ద్వారానే కదా మనము, కాబట్టి ఈ నాసాదండము వాయువు యొక్క లక్షణము, చక్కని పరిమళాలని ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి, చక్కని పరిమళాలంటే మన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి మనము మనలో నుంచి చక్కని పరిమళాలు వెళ్ళాలన్నమాట. అంటే అది మాటలు అవ్వచ్చు, చేతలు అవ్వచ్చు. మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళు అబ్బా చాలా ఆహ్లాదంగా ఫీల్ అవ్వాలన్నమాట. సో దానికోసం మనల్ని ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మన నడవడికి ఎలా ఉండాలి అనేది గుర్తు చేస్తుంది అనమాట ఈ నామము. అమ్మవారి నాసిక పరిమళం ప్రాణశక్తి, రేకులుగా విచ్చుకోవటం ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వికసించిన శక్తి. హకార సకారాలనే అజపా మంత్ర అక్షరాలు ఇందులో చెప్పబడుతున్నాయి అంటున్నారనమాట. సకార హకారాలే రేకులు, ఆ రేకులతో విచ్చుకుంటూ ప్రసరిస్తున్న ప్రాణశక్తి రూపమైన అజపా స్వరూపమే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అదనమాట. కాబట్టి మధ్యలో కొంచెం ఏం చెప్పుకుందాము అంటే అదే గురుకర్ణామయ్య గారు అదంతా చెప్తారు కదా, శ్రీ విద్య గురించి వివరిస్తారు కదా, అది ఆ నోట్స్ రాసుకున్నాను. అది మీకు కొంచెం చెప్పి మళ్ళీ తర్వాత నామాలకి వెళ్దాం మనము. చేతికి గాజులు ధరించాలి అనేది చెప్పారు కదా మనకి. దానివల్ల ఏమవుతుంది చేతికి గాజులు ధరించడం వల్ల అంటే భర్త యొక్క ఆయుష్ పెరుగుతూ ఉంటుంది, మరియు మనలో సాత్విక భావాలు పెరుగుతాయి. అందుకే గాజులు ధరించాలి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి కొన్ని ఒక 3-4 వేసుకోవడం అలా కాకుండా కనీసం ఒక డజన్ గాజులు ఒక చేతికి ఉండాలి అని చెప్తారు. అది మనలో మార్పు వస్తుంది, మనకే అనిపిస్తుంది అనమాట. అలా చక్కగా ఒక డజన్ గాజులు వేసేసుకోవాలి అనే ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట. అట్లా వచ్చే వరకు మీకు ఎన్ని గాజులు వేసుకోవాలంటే అన్ని గాజులు వేసుకోండి. వీలైనంత వరకు గ్రీన్, రెడ్, ఎల్లో కలిపి వేసుకోమని చెప్తారనమాట. అది చాలా మంచిది. అది మన భర్త ఆయుష్ను పెంచడానికి ఆ 3 కలర్లు దోహదం పడతాయి అని చెప్తారు. నేను అందుకే వేరే కలర్ శారీస్ ఏవి కట్టుకున్నా నేను శారీ మ్యాచింగ్ వేసుకోకుండా ఎప్పుడు గ్రీన్, రెడ్, ఎల్లోనే ఉంచుకుంటాను అనమాట. నాకు అది అలవాటు అయిపోయింది. దాని మీద అనుకోకుండా అలా అటాచ్మెంట్ అనేది వచ్చింది. పైగా ఏమవుతుందంటే ఆ గాజులకి కూడా శక్తి వస్తుంది. మనం లలితా సహస్రనామాన్ని అయితేనేమి శ్రీ విద్యను ఉపాసన చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గాజులకి శక్తి వస్తుంది అనమాట. ఆ గాజుల్ని తీసి మనం వేరే వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు, ఏదైనా వాళ్ళ భర్త ప్రాణం గురించి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఎవరైతే బాగా ఉపాసన చేస్తారో వాళ్ళ యొక్క గాజులు తీసి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అంత శక్తి వస్తుందంట ఆ గాజులకి. నేను విన్నాను, అప్పట్లో లలితాంబిక అని ఏలూరులో ఆవిడ అంతగా ఉపాసన చేసేవారంట. ఎవరికైనా ప్రాణగండం వచ్చింది ఎవరి భర్తకైనా అంటే ఆవిడ యొక్క గాజులు తీసుకెళ్లి వాళ్ళు ధరించేవారంట. అంత గొప్ప శక్తిమంతురాలు అనమాట ఆవిడ. కేవలం ఆయన చేసింది ఏమీ లేదు, ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని అర్చన చేసుకున్నారు కుంకుమార్చనతోటి. అది అలా పోషణ పట్టారనమాట. ఎవరికైనా బాగలేదంటే కూడా ఆవిడ వాళ్ళ పేరు మీద కుంకుమార్చన చేసేవారు లలితా సహస్రనామం చదువుకుంటూ. ఇంకా రోజంతా ఇంకా అదే ఉపాసన అనమాట. అంతగా చేసి ఆమెకి టెంపుల్ కూడా కట్టారు ఏలూరులో. నేను చూడలేదు, కానీ నేను ఎప్పుడు కూడా ఆమెను ఒక గురువులాగా అనుకుంటాను అనమాట. వాళ్ళు ఎక్కడున్న సూక్ష్మ శరీరంలో మనకు దర్శనాలు ఇస్తూ ఉంటారు, మనకు శక్తిని ఇస్తూ ఉంటారు అనుకో. కాబట్టి మన గాజులకు అంత శక్తి రావాలి అంటే మనం ఎంత ఉపాసన చేయాలో చూడండి ఇంకా. కాబట్టి ముందు గాజులు ధరించాలి అనేటువంటి ఇచ్చ మనకు కలగాలన్నమాట. ఈ ప్రతి నిమిషం ఎప్పుడు మనము చుడిదార్ వేసుకున్నా, శారీ కట్టుకున్నా, ఎట్లా ఉన్నా సరే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ మనకు రాకూడదు. నల్ల పూసలు
ధరించాలి, గాజులు ధరించాలి. అది చాలా మంచిది అని చెప్తారనమాట. కాబట్టి సుగంధం వచ్చేలా ధూపం వేయాలి. ఎక్కడ సుగంధం ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారు అంటున్నారు. ధూపం ఆగ్రాపయామి అంటాం కదా, ధూప దీప గంధ నైవేద్యాలు అంటాం కదా. అట్లా ధూపం అంటే తెలుసు కదా, అలా సాంబ్రాణి పొగ వేయడం కానీ, లేదా ఇప్పుడు ఈ మధ్య రెడీమేడ్గా కూడా వస్తున్నాయి కదా, చిన్న చిన్న ఇలా ఒక మౌల్డ్లో వచ్చి దాంట్లో సాంబ్రాణి వస్తుంటుంది. ఒకదాన్ని మనము వెలిగించి పెట్టినా కూడా పూజ అంతా అయ్యే వరకు వస్తుంది అనమాట. కాకపోతే చాలా మటుకు రసాయనాలు కలుపుతున్నారని చాలా మంది భయపడతారు. చాలా మంచివి దొరికితేనే వాడాలి, లేకపోతే మనకు లంగ్స్ కి ఎఫెక్ట్ వస్తుంది అనమాట. కాబట్టి ఏమంటున్నారు, సుగంధం ఎక్కడ ఉంటుందో అక్కడ ఇల్లంతా, ఇంట్లో కొందరి ఇండ్లలోకి వెళ్ళగానే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, అట్లా మన వైబ్రేషన్స్ ని, ఇంట్లో వైబ్రేషన్స్ ని అలా పెట్టుకోవాలన్నమాట. నీట్ గా పెట్టుకోవడము, పూజా మందిరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటము, అట్లా మనము చక్కగా ఓపిగ్గా, అది కూడా ఒక ధ్యానం అయిపోతుంది అనమాట. ఎన్ని గంటలైనా మనము చేయాలనిపిస్తుంది. అట్లా మనం ఆ మనస్థితి అలా మెల్లగా మార్చుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే, గంధము, మొగలి పువ్వు, జాజులు, సెంట్ రాసుకోవాలి. నేను చాలాసార్లు మీరు చూసుంటారు, కావాలంటే ఫోటో మళ్ళీ కూడా పంపిస్తాను మీకు. అమ్మవారి దగ్గర సెంట్ బాటిల్, చిన్న సెంట్ బాటిల్ ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో, చూస్తుంటారు మీరు. ఫొటోస్లో చాలా మటుకు పెట్టాను నేను, మొన్న ఒక వీడియోలో కూడా పెట్టాను. సెంట్ వేలి కనుక్కొని మనము అమ్మవారి విగ్రహానికి స్నానం చేయించాక రాయాలన్నమాట. అది షోడశ ఉపచార పూజలో అది కూడా ఒక భాగం అనమాట. అలా మనం రాసుకున్నప్పుడు కాస్త మన మెడ దగ్గర, అలా చేతులకి, అలా మనం కూడా రాసుకొని మనమే అమ్మవారు అన్నట్టు ఫీల్ అవ్వాలన్నమాట. అసలు ఆ సెంట్ మామూలుగా గంధంతో చేసినది అవి అట్లా ఉంటాయి కదా, అట్లా మీకు ఏ స్మెల్ ఇష్టమైతే ఆ స్మెల్ ఉన్న సెంట్ బాటిల్ చిన్నది మామూలుగా పూజా సామాగ్రి స్టోర్లో కూడా దొరుకుతాయి. అది ఇంకా వేరే దానికి వాడకూడదు అనమాట, బట్టల మీద వేయడానికి అట్లా వాడకూడదు. కేవలం పూజకు మాత్రమే వాడి అప్పుడు అంటుకున్న ఆ కొంచెం మనం రాసుకోవచ్చు అనమాట. అది చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. అప్పుడు నేను షోడశ పూజలు చేసేటప్పుడు చాలా సార్లు నేను ప్రతిరోజు అలా చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సాధన చేసుకోవాలనిపిస్తే చక్కగా అలా రాసుకుంటాను అనమాట. అట్లా చేసుకోండి అని చెప్తున్నారు. మన ఉపాధిని రక్షించుకుంటే ఉపాసనకు ఉపయోగపడుతుంది. మన ఉపాధి అంటే శరీరం అనమాట. మన శరీరాన్ని మనము రక్షించుకుంటే మనకు ఉపాసనకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. భయాన్ని పోగొడుతుంది అమ్మ. ఒంటరిగా ఉన్న భయం వస్తుంది, 10 మందిలో ఉన్న భయం వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు భూత ప్రేతాల వల్ల తామసికానికి లోనై భయపడుతున్నాము. 10 మందిలో ఉన్నప్పుడు ఎవరైనా మోసం చేస్తారేమో, ఆవిడతో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి ఆలోచనల వల్ల భయం వేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నా ఫీల్ అయిపోతూ ఉంటాం. భయం, రకరకాల భయాలు మనల్ని ఆవహిస్తూ ఉంటాయి. లేదు 10 మందిలోకి వెళ్ళాము, ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ ఎవరేమనుకుంటారో మనల్ని చూసి, లేదా మన నగల్ని, మన బట్టల్ని చూసి ఎవరేమన్నా అనుకుంటారనో, లేకపోతే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మాట నేనే ముందు కలపాలా లేకపోతే ఏంటి అని, అట్లా కొన్ని ఫీలింగ్స్తో మనం భయపడుతూ ఉంటాము. కాబట్టి భయాన్ని పోగొట్టేది అమ్మ అని చెప్తున్నారు అనమాట. భూత భవిష్యత్తుల గురించి ఆలోచన వల్లే భయము. భూతకాలం అంటే జరిగిపోయింది, పాస్ట్ టెన్స్ అనమాట. భవిష్యత్తు అంటే ఫ్యూచర్. ఆ రెండిటి గురించి ఆలోచిస్తేనే మనకు భయం వేస్తుంది. అంతేగాని ఈ వర్తమానంలో ఉండడం నేర్పిస్తుంది శ్రీ విద్య అనమాట. కాబట్టి భూత భవిష్యత్తుల్లో పడి కొట్టుకునే జీవిని వర్తమానంలో పడేసి అభయం ఇస్తుంది తల్లి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనకి ఎంతసేపు ఉన్నా జరగబోయే దాని గురించి ఇంకా భయం ఉండదు అనమాట. అయ్యో మన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో, వాళ్ళ చదువులు ఎలా ఉంటాయో, వాళ్ళకి ఎలాంటి భర్త లభిస్తాడో, ఇంకా రకరకాల భయాలతోటి భయపడిపోతూ ఉంటాం మనం చాలా మంది. కాబట్టి జరగకుండానే జరిగిపోయినట్టు ఊహించేసుకొని భయపడతా ఉంటాం. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, మళ్ళా 3rd వరల్డ్ వార్ వస్తుందేమో అని చాలా మంది భయపడుతూ ఆ న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. అట్లా చేయకుండా ప్రపంచమంతా శాంతిగా ఉండుగాక అని చెప్పి మనము ఉపాసన చేసుకున్నామనుకో, ఒక 108 టైమ్స్ మనం మంత్రజపం చేసామనుకోండి ప్రపంచ శాంతి కోసము. ఇప్పుడు తర్పణాలు చేస్తున్నాను, దాంట్లో కూడా విశ్వశాంతి కోసం అని నేను సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ప్రపంచంలో శాంతి పెరుగుతుందన్నమాట. ఆ యుద్ధం చేయాలి అనుకునే వాళ్ళ మనసులు కూడా మార్చేస్తాడు భగవంతుడు. మనం అది కోరుకోవాలి, అంతేగాని ఆ బ్యాడ్ న్యూస్ని ఊరికే వైరల్ చేసుకుంటూ, దాని గురించే చర్చించుకుంటూ, భయపడుకుంటూ
అట్లా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. వర్తమానంలో ఉండేలా చేసేదే అమ్మవారు. అమ్మను వేడుకునేటప్పుడు ఒకటే అడగాలి, అమ్మ నీ మీద భక్తి ఇలాగే ఉండేలా చూడు, ఇంకా ఎక్కువ అయ్యేలా చూడు, నువ్వు తప్ప నాకు ఇంకేమీ వద్దు అని అడగాలి. అది సాత్విక భక్తుని లక్షణము. సో మనము లిస్ట్ పెట్టేసుకుంటుంటాం, మనం చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కదా, మనం ఎన్నోసార్లు అనుకుంటాం, గుడికి వెళ్ళినా ఇంకోటి దగ్గరికి వెళ్ళినా ఒక పూజ చేసినా ప్రతిదానికి ఏదో ఒక కోరికను ముడిపెట్టి చేస్తాం. నాకు ఇప్పుడు గణపతి తర్పణాలు చేసేటప్పుడు ఏదైనా సంకల్పం చెప్పుకోండి 41 days లో అయిపోతుంది అంటే ఏం చెప్పుకోవాలో అర్థం కాలేదు. లోక కళ్యాణ అర్థం అని మాత్రమే చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకా తెలుసు కదా మా ఇంట్లో పరిస్థితులు భగవంతునికి తెలియదు, గణపకి తెలుసు కదా, నీ ఇష్టం తండ్రి, నువ్వు ఏది ఎలా సెట్ చేయాలనుకుంటే అలా సెట్ చెయ్యి, నేనైతే కోరుకోలేను, నేను నీ దగ్గరికి వచ్చి నీ తత్వం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు మంచి అనుభూతులు కలిగించు అంటే చెప్పుకున్నాం కదా, మేము అరుణాచలంలో ఏనుగు ఇవ్వాలని మా సంకల్పం అనమాట. అక్కడ ఏనుగు లేదు. మేము గుడిలో అడిగినప్పుడు మామూలుగా ఈ గుడికి ఏం చేయొచ్చు అంటే అక్కడ మెయిన్ పూజారి గారు చెప్పారనమాట, ఒక ఏనుగు చనిపోయింది, ఏనుగు లేదు ఇక్కడ అని చెప్పారు. అంత అరుణాచలానికి ఎంతమంది భక్తులు వెళ్తారు చెప్పండి. ఏనుగు కావాలనుకుంటే భగవంతుడికి ఎప్పుడో ఇచ్చేయచ్చు కదా, కానీ ఇంతవరకు ఎవరు కూడా ఏనుగుని సమర్పించలేదన్నమాట. అందరూ కలిసి కూడా మనం సమర్పించవచ్చు, కానీ ఎవరికి బుద్ధి పుట్టలేదు. సో మాకు చెప్పి కూడా అప్పుడే 2-3 ఏళ్ళు అవుతుంది ఈ విషయము. మాకు శక్తి కావాలి కదా, అది వేడుకున్నా. ఈ రోజు తర్పణం చేసేటప్పుడు కూడా అది ఎందుకో గుర్తొచ్చి ఆ సంకల్పం చెప్పేటప్పుడు అది అనుకున్నాను అనమాట. మాకు మరి ఆ శక్తిని ఇవ్వు, మాకు అంత అదృష్టం ఉండాలి. ఎప్పుడో జయలలిత గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆవిడ సమర్పించారంట ముందున్నటువంటి ఏనుగు. ఆ ఏనుగు కాలం చేసింది కాబట్టి ఇప్పుడు పిల్ల ఏనుగు కావాలి, దానికి 1,20,00,000 వరకు అవుతుందంట దాని వెల. అంటే అంత మాత్రం ఉండొచ్చు అని చెప్పారు ఆ గుడిలో వాళ్ళు. కాబట్టి అంత శక్తి కావాలంటే మనకు అంత ఈజీ మాటలు కాదు కదా, కానీ వేడుకున్నాం. సో ఈ రోజు తర్పణాలప్పుడు కూడా నేను వేడుకుంటే ఏం జరిగింది, ఆ పసుపు గణపతి కరిగిపోయి ఒక చిన్న ఏనుగు రూపం దాల్చిందనమాట. అంటే నేను పూజ చేసుకుంటున్నా లాస్ట్ లో చూస్తే ఆ పసుపు ముద్ద కరిగిపోతుంది కదా, తర్పణాలు చేసేటప్పుడు పసుపు గణపతి ఉంటుంది, దాని మీద నీళ్ళు వేస్తూ ఉంటాం కాబట్టి అది కరిగిపోయి మామూలుగా నీళ్ళలో కలిసిపోతుంది అనమాట ప్లేట్లో. కానీ ఆకు మీద పెట్టి చేస్తాం కదా, ఆకు మీద ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, నా ఎదురుగే అక్కడ ప్లేట్ ఉంది, ఇప్పటికీ కూడా ఆ చిన్న ఏనుగు రూపం అలాగే ఉంది అనమాట. అంటే నేను అనుకున్నాను, ఓకే ఇలా వచ్చింది అంటే మనం చేయగలుగుతాము, మనకు ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలనుకుంటున్నాడు, మనకి ఎక్కువగా శక్తిని ఇచ్చినప్పుడు ముందుగా మేము అనుకున్నది ఫస్ట్ ప్రోగ్రామ్ అసలు అదే అనుకున్నాం అనమాట. అరుణాచలంలోనే స్టార్ట్ చేయాలి ట్రస్ట్ ప్రోగ్రామ్స్ అని ఎప్పటి నుంచో కళ, కానీ భగవంతుడి సంకల్పం వేరే ఉంటుంది కాబట్టి ముందు ప్రజలకి సేవ చేసేలా చేస్తున్నాడు. కానీ అది కోరిక అలాగే ఉంది, ఏనుగుని ఇవ్వాలి అనేటువంటి కోరిక. సో అట్లాంటి సంకల్పాలు ఏమైనా ఉంటే మనం చెప్పుకోవచ్చు, కానీ మనకి మా పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాయాలనో ఇంకోటో అవన్నీ చిన్న విషయాలు అనమాట, అవన్నీ వదిలేసేయాలి మనము, అంత ధైర్యం మనకు రావాలి అని చెప్తున్నారనమాట. కాబట్టి నువ్వు తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నీ తత్వం ఏంటో తెలియజేయి. గణపతిని నేను అదే అడుగుతున్నాను అనమాట, నీ తత్వం ఏమిటో తెలియజేయి, నేను తర్పణాలు ఎందుకు చేయాలి, చేయటం వల్ల నాకు ఏం అర్థం అవుతుంది, ఆధ్యాత్మికంగా నేను ఎంత ముందుకు వెళ్ళగలుగుతాను అది నాకు తెలియజేయి అని వేడుకుంటున్నాను అనమాట. అట్లా పైగా ఒక్కొక్కసారి లేట్ అవుతుంది లేవడం, అంటే దాదాపు 5:30, 6 కంతా మొదలైపోతుంది, 7 లోపు అయిపోతా ఉంది రోజు పూజ తర్పణాలది. కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా లేట్ అయినా కూడా ఆదుర్ద పడడం లేదనమాట, కూల్ మైండ్ తోటి అలాగే చేయాలి అనేది సంకల్పం చేసుకొని భయపడ్డం, అయ్యో ఈరోజు లేట్ అయిపోయింది అని కంగారు పడిపోవడము అట్లా లేకుండా, పైగా ఫోన్ పక్కన పెట్టుకోవటం లేదనమాట. నేను టైం చూస్తే మళ్ళీ ఎంత అయిందో అనేది తెలుస్తుంది కదా, లేకపోతే ఏమన్నా మెసేజ్లు వస్తుంటాయి, మార్నింగ్ టైము బాబా మెసేజ్ పెట్టినప్పుడు అందరూ నమస్కారాలు పెడుతుంటారు, అవన్నీ వస్తుంటాయి కాబట్టి నేను ఫోన్ని వేరే రూమ్లో పెట్టేసి ప్రశాంతంగా చేసుకుంటున్నాను. అంత అయిపోయాక అప్పుడు వెళ్ళి టైం చూస్తున్నాను అనమాట, ఎంత అయింది ఈరోజు, ఎంత టైం పట్టింది అని. అది కూడా చూడట్లేదు, ఇంకా టైం కూడా ఏం అవసరం లేదు, ఎంతైనా పట్టనీలే, పన్నమ్మాయి వచ్చేలోపు కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇల్లు నేనే క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, మిగతా పని ఏదైనా ఉంటే ఆమె వచ్చి అది చేస్తుంది అనమాట. కాబట్టి అట్లా మనం ఏం కోరుకోవాలి, అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నువ్వు ఉంటే ఇంకా నాకు ప్రపంచం అంతా నా దగ్గర ఉన్నట్టే కదా. మనం ఆ తెలివిని మర్చిపోతున్నాం అనమాట, మనము కోరికల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాము. కాబట్టి ఏమంటున్నాము, నీ కోసం ఏమైనా చేస్తాను, నువ్వే నా లోకం, నువ్వు ఒకటి నాతో ఉంటే ప్రపంచమంతా నాతో ఉన్నట్లే అనగలిగే అంత
అంత భక్తి మనలో రావాలి అని చెప్తున్నారనమాట. కానీ అంత ఈజీనా మనకి? మన ఇంట్లో సమస్యలను పెట్టుకొని మనం అడగకుండా ఉండగలుగుతామా అంటే అంత రావాలి, ఆ స్థితికి మన మైండ్ అనేది రావాలి అని చెప్తున్నారనమాట. వస్తుంది మెల్లగా 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 లైట్ గోయింగ్ అయిపోతాం అనమాట. మనం లైట్ గోయింగ్ అయిపోతాము, మనం సరళంగా మాట్లాడతాము, ప్రశాంతంగా ఉంటాము. 24 గంటలు భక్తిలోనే ఉన్నట్టే ఉంటుంది మనకి. వంట చేస్తున్నా భక్తిలో ఉంటాం, స్నానం చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, అన్ని టైంలో మనకి ఆ మంత్రం అనేది వెళ్తా ఉంటుంది అనమాట. దాన్ని అజప మంత్రం అంటారు. జపం చేయకుండానే మంత్రం వెళ్తా ఉంది లోపల మైండ్లో అంటే దాన్ని అజపము అంటారు అనమాట. ఆ జపం అంటే జపం చేయకుండానే మంత్రం వెళ్ళిపోతుంది. ఆ స్థితికి వచ్చినప్పుడు ఇంకా నిత్యం పూజ చేసినట్టే అనమాట. మనం మామూలుగా కూర్చొని అక్కడ కూర్చొని అవన్నీ సర్ది చేయడము అదంతా తగ్గిపోతుంది. మెల్లగా అభిషేకాలు ఇంకా అన్నీ తగ్గిపోతాయి, మెల్లమెల్లగా తగ్గిపోతాయి అనమాట. అలా కూర్చొని మనము అలా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. భగవంతుని ముందు కూర్చొని పూజ మొత్తము చేసినట్టే ఎంజాయ్ చేయగలుగుతాము. కానీ ఆ స్థితికి వచ్చే వరకు చేయాల్సిందే, మళ్ళీ వదలకూడదు అనమాట. అలా సతతం అమ్మ ధ్యానంలో ఉన్న వాడికి భయం ఉండదు, ఎందుకంటే వర్తమానంలో ఉంటాడు కాబట్టి మనం ఫ్యూచర్ గురించో పాస్ట్ గురించో తలుచుకుంటేనే భయపడతాం, అంతే కదా. జరిగిపోయిన వాటి గురించి కూడా మాటికి గుర్తు తెచ్చుకోకూడదు అని చెప్తారనమాట. జరిగిపోయినవి ఏమన్నా మన వల్ల ఏమైనా తప్పు జరిగింది, మనం మనుషులమే కదా, తప్పు చేయకుండా ఎలా ఉంటాము. కాబట్టి ఆ తప్పుని మాటికి నువ్వు తలుచుకోవద్దు, ఇంక వదిలేసే, నిన్ను నువ్వు క్షమించుకో. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అంటారు కదా. ఫస్ట్ మనల్ని మనము ఫర్గివ్ చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకుంటే అమ్మ కూడా క్షమించేస్తుంది. అమ్మ దగ్గర ఒక కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్పేసుకో, ఆ తప్పు చేశాను నేను, పలానా దగ్గర తప్పు చేశాను, పలానా వాళ్ళని ఇలా మాటలు అన్నాను, ఇలా ఇబ్బంది పెట్టాను, నాకు అప్పుడు అలా ఉండింది, నాకు ఒకప్పుడు ఎంత కోపం ఉండేదో అనమాట. అంటే ధర్మమే, అది ధర్మంగానే మాట్లాడేదాన్ని, కానీ అవతల వాళ్ళ మనసుని నొప్పించేదాన్ని. అది ఇప్పుడు లేదు, నాకు అస్సలు అలా మాట్లాడాలని అనిపించదు. మా పాప అప్పట్లోనే చెప్పేది, అలా మాట్లాడకమ్మా, ఫీల్ అవుతారమ్మా అని. ఏముందిలే అనుకునేదాన్ని. నేను ఇంతే, నేను ఇలాగే. అది ఉండకూడదు అనమాట. నేను ఇంతే అనేది ఉండకూడదు. మనం మారుతూనే ఉండాలి. ప్రవాహం అని అనుకున్నాం కదా ఇందాక, వక్త్రలక్ష్మి పరివాహ, దాంట్లో ప్రవాహం లాగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మార్పుని మనం ఇన్వైట్ చేయాలి, అంతేగాని నేను ఇంతే అని రిజిడ్గా ఉండకూడదు అనమాట. నేను చాలా ఏళ్ళు అలా ఉండేదాన్ని, నేను ఇంతే, నేను చెప్పినట్టే జరగాలి, అంటే నేను కరెక్టే చెప్తాను, కానీ అవతల వాళ్ళకి అది రుచించదు. ఇప్పుడు ఏంటి, మెల్లగా ఈరోజు పనమ్మ ఏంటి టీపాయ్ తుడవమంటే తుడుస్తుంది, కానీ కింద కొంచెం దుమ్ము ఉంటే కూడా పట్టించుకోవడం లేదు. నేను ఆల్రెడీ తను వచ్చేలోపే అంత ఇల్లు క్లీన్ చేసి పెట్టుకుంటుంది, తనకు చాలా తక్కువ పని ఉంటుంది అనమాట. తను వచ్చే వరకు ఉంటే నా పూజ వేస్ట్ అయిపోతుంది కదా. నేను బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం నాకు ఇంపార్టెంట్, కానీ ఆమె వచ్చి క్లీన్ చేసి ఇచ్చే వరకు నేను ఉండకూడదు కదా అని నా పాటికి నేను చేసుకోండి, అలా అలవాటే నాకు. ఆ కొంచెం పనిని కూడా ఆ అమ్మాయి ఎగ్గొడతా ఉంది. ఇంతకు ముందైతే క్లాస్ పీకేదాన్ని అనమాట. అయ్యో ఇట్లా చేస్తున్నావే, అట్లా చేస్తున్నావు, అట్లా ఏం చెప్పడం లేదు. ఈరోజు ఏం చేశాను, అమ్మ నువ్వు అది తుడ్చాక ఆ క్లాత్ అక్కడే పెట్టు, నాకు కొంచెం పని ఉంది అంటే సరే అని పెట్టేసిపోతే నా పాటికి నేను మళ్ళీ టీపాయ్ మొత్తం శుభ్రం చేసుకుని ఆమెకు అది ఇచ్చాను. అమ్మ నాకు చెప్తే తుడిచేదాన్ని కదమ్మా అని అప్పుడు అనింది అనమాట. పర్వాలేదులే, నువ్వు మర్చిపోయినట్టున్నావు అని. ఇంకా అట్లా మనలో మార్పు వస్తుంది అనమాట. అంతేగాని వాళ్ళని తిట్టుకుంటూ రోజంతా, ఒకప్పుడు ఉండేది నాకు కూడా, వీళ్ళు ఎంత పెట్టినా ఇంతే కదా, పని వాళ్ళు సరిగా చెయ్యరు కదా, వీళ్ళకి నీతి న్యాయం లేదు, అందుకే వీళ్ళ బతుకులు అలా ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా నేను అనుకునేదాన్ని. ఇప్పుడు అది వదిలేసాను అనమాట. ఎందుకంటే వాళ్ళ స్థాయి అంతే, వాళ్ళ మైండ్ సెట్ అంతే, వాళ్ళు అంతే చేయగలరు. నువ్వు మిగతాది నువ్వు చేసుకో అంతే. ఇంకా మనశ్శాంతి ముఖ్యం, అంతే కదా మనకి. అట్లా అయిపోయింది అనమాట. అట్లా మారుతాం మనం కూడా. కాబట్టి అమ్మ ధ్యానంలో సత్తం ఉండేవాడికి భయం ఉండదు, ఎవరితోనూ వాదించాలని అనిపించదు. అమ్మని గట్టిగా పట్టుకుంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళము. ఇది మనకి ఈ ధైర్యం రావాలి. ఎవరెవరికైతే వస్తుందో ఈ ధైర్యము, వాళ్ళు నిజంగా అమ్మలో ఉన్నట్టు అనమాట. భగవంతుని, అది అమ్మ అవ్వచ్చు, ఇంకా విష్ణువు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నువ్వు పూజలు చేస్తున్నావు, నువ్వు సాధన చేస్తున్నావు, అయినా నువ్వు భయపడుతున్నావా, ఏదో జరిగిపోతుంది, గ్రహాలు ఇలా ఉన్నాయని, ఇంకొకటని, నా జాతకం బాగాలేదని. అవి వద్దు, జాతకమే అసలు పట్టించుకోకూడదు అనమాట. అంత స్థితికి వచ్చేస్తాం మనం. నేను ఈరోజు మంచి రోజా కాదా అని ఏమి చూడను. ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టేసేయడమే. అమ్మని తలుచుకోవటము, అమ్మ ముందు కూర్చొని ఒక మాట చెప్పి అమ్మకి మొదలు పెట్టేయడమే. అంతేగాని ఈరోజు మంచి రోజా, జాతకంలో ఏముంది, రాహుకాలం ఎప్పుడుంది, అస్సలు నేను క్యాలెండరే చూడనంటే చూడను. అది ఏమైనా అయిపోనిగాక.
నాకు తెలుసు నేను మంచి చేయాలనుకుంటున్నప్పుడు అది మంచే జరుగుతుంది, అంతేగాని కరెక్టే చూడాలి, టైం చూడాలి, అదంతా చూడాలి. కానీ అదంతా ఎంతవరకు నీకు అమ్మని మీద గట్టి ప్రేమ లేనంత వరకే అదంతా వర్కౌట్ అయ్యేది. ఎందుకంటే వేదాలు, గ్రహాలు, మొత్తం దేవుళ్ళు అందరూ అమ్మ పాదాల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మ యొక్క తాంబూలం వేసుకుంటుంది కదా అమ్మ, ఆ తుంపర ఏమైనా పడుతుందేమో అని కుబేరుడు వెయిట్ చేస్తూ ఉంటాడంట, ఇంద్రుడు వెయిట్ చేస్తూ ఉంటారంట. అట్లాంటి అమ్మని మనం పట్టుకున్నప్పుడు మనం ఎందుకు ఇంకా భయపడాలి? జాతక దోషాలని అవని ఇవని గ్రహాలు శాంతులు చేయించడాలు ఇవన్నీ చేయనవసరం లేదనమాట. కాకపోతే కొన్ని విధులు ఉంటాయి, అమావాస్య రోజు ఇలా చేయాలి, అట్లాంటివి చేసుకోవాలి, మంచిదే చేసుకుంటే ఇంటికి. కాబట్టి అట్లా మనం ఉండాలి అని చెప్తున్నారు అనమాట. నాస్తికుల్ని ఆస్తికుల్ని ఇద్దరిని రక్షిస్తుంది. రక్షణ, ప్రేమ అమ్మ లక్షణాలు. సో రక్షణ ఇస్తుంది, ప్రేమ ఇస్తుంది అనమాట. మనం అమ్మ గర్భంలో ప్రవేశించినప్పుడు అంటే మన అమ్మ, ఇప్పుడు మన అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి శరీరం తనువు చాలించే వరకు నీకు జరిగే ప్రతిదీ రక్షణే కానీ మరొకటి కాదు. కాబట్టి మనకి ఏదైనా చెడు జరిగినా నన్ను రక్షిస్తూ ఉంది అమ్మ. మన ఒక్కొక్కసారి మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం కొంతమందిని, అట్లాంటి వాళ్ళ నుంచి మనల్ని దూరం చేసేస్తుంది. అప్పుడు మనం చాలా బాధపడతాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, మనం శ్రీ విద్యలో ఉన్నాం కాబట్టి ఓహో నాకు ఏదో మంచి చేయటానికే వాళ్ళని నన్ను దూరం చేసింది, నేను దీన్ని స్వీకరించాలి, ఇది అమ్మ ఇచ్చే రక్షణ, అమ్మ యొక్క ప్రేమ ఇది, నాకు అమ్మ ప్రేమను మించిన ఎవరి ప్రేమ అవసరం లేదు అని అనుకునేటువంటి స్థితికి మనం రావాలి. సో భార్యాభర్తలు కూడా ఎంతవరకు అంతవరకే అనమాట. అంత పూర్తి మోహంలో పడి కొట్టుకుపోకూడదు. ఇంకా ఆయన లేకపోతే నేను లేను అన్నంత ఇదిగా ఉండకూడదు అనమాట. ఎంతవరకు అంతవరకు మన సాధన ఇంపార్టెంట్. వాళ్ళకి మనం అన్నీ చేసి పెడతాము అంతేగాని ఇంకా అదే లోకం అన్నట్టు ఉండిపోకూడదు అని చెప్తారనమాట. అంటే వాళ్ళని సాటిస్ఫై చేసి మనం సాధన చేసుకోవాలన్నమాట, వాళ్ళకి కావాల్సినవన్నీ అమర్చి. మాయ వల్ల కష్టం వస్తూ ఉంటుంది, మనం ఏమీ ప్రయత్నం చెయ్యక్కర్లేదు, అమ్మ రక్షిస్తుంది మనల్ని ప్రతి నిమిషము. అయితే అది మనకు అర్థం అవ్వాలంటే చాలా సాధన చేయాలి అది. సో మనకు అమ్మ మనల్ని రక్షిస్తూ ఉంది అనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే అంత కనెక్షన్ మనకు అమ్మతో ఉన్నప్పుడే అనమాట. ప్రతిరోజు రక్షిస్తూనే ఉంటుంది, ప్రతి నిమిషం రక్షిస్తూనే ఉంటుంది. కానీ మనకు అది అనుభూతి అవ్వాలి అంటే అది మనకి అంత సాధన మనకు ఉండాలన్నమాట. ఈవెన్ మేము ఫస్ట్ ఐ క్యాంప్ అని అనుకున్నాము, అదే కంటి పరీక్షలు అది అని అనుకున్నాం. అది తర్వాత ఎందుకో పోస్ట్పోన్ అయిన తర్వాత అప్పుడు మేము మోకాళ్ళ నొప్పులు వాటి గురించి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ గురించి అప్పుడు అనుకున్నాం అనమాట. తర్వాత అందరు అన్నారు ఈ కళ్ళకు చూపించడం ఇవి చాలా మంది చేస్తున్నారు, అది పెడితే అంత ఎక్కువ మంది ఏమి వచ్చేవారు కాదు, మీరు మంచి పని చేశారు. సో అది క్యాన్సిల్ అయినప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు, అమ్మ ఏదో మంచి చేయడానికి క్యాన్సిల్ చేసింది. తర్వాత కొంతమంది అనుకున్నారు మేము యాక్చువల్గా January 12th స్వామి వివేకానంద బర్త్డే కాబట్టి 11th సండే పడింది, 11th స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాము. కానీ అది అవ్వలేదు. కానీ నేను ఇంకొకటే అనుకున్నా, అది భగవంతుడి ప్లాన్, వదిలేస్తే ఇంకా అది ఎప్పుడు అవ్వాలనుకుంటే అప్పుడు అవుతుంది అనుకుంటే నెక్స్ట్ మళ్ళా March 1st అది అయ్యింది. కాబట్టి అన్నిట్లో ఒక రక్షణ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చేసినా, భగవంతుడు ఏం చేసినా మనల్ని రక్షించడానికే, మనల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికే చేస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. మన పోరాటం ఆపేసి చేతులు ఎత్తేసినప్పుడే అమ్మ పరుగున వచ్చి రక్షిస్తుంది అదనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అంతే కదా, బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉన్నప్పుడు అమ్మ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే అవన్నీ విసుగొచ్చి వాటిని పక్కన విసిరేసి అమ్మ అమ్మ అని ఏడవడం మొదలు పెడితే అప్పుడు అమ్మ వంటింట్లో పని మానేసి పరిగెత్తుకొని వచ్చి బిడ్డను ఎత్తుకుంటుంది. సేమ్ అంతే అనమాట. మనం ఎంతసేపు మన జాబు, మన పిల్లలు, మన సంసారము, మన బంధువులు, ఇంకా ఇట్లా మనం దాంట్లోనే మునిగిపోయి ఉంటే అమ్మ మనల్ని ఏమీ పట్టించుకోదు ఇన్ ద సెన్స్ రక్షిస్తూ ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చి మనల్ని చేరుకుని మనల్ని ముద్దాడి అట్లా చెయ్యదనమాట. సరే వీడు ఆడుకుంటున్నాడు కదా ప్రపంచంతో, ఆడుకోనిలే అనుకుంటుంది. ఎవడైతే ప్రపంచంతో ఆడే ఆటలో విసిగి వచ్చిపోయి దాన్ని పక్కన పడేసి నాకు వద్దురా బాబు ఈ ప్రపంచము, ఈ అందరూ ఇంతే, ఇంకా నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు, నాకు వద్దు, నాకు అమ్మ ప్రేమే కావాలి అని ఎవరైతే గట్టిగా పట్టుబడతారో, నాకు కూడా చూడు శ్రీ విద్యలో ఇబ్బంది వచ్చింది. వేరే గురువు గారి దగ్గర ఫస్ట్ మంత్రం తీసుకున్నాను, అక్కడ నాకు క్లాసెస్ జరగడం లేదు, కొంత ఇబ్బంది వచ్చింది. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, తర్వాత 1 year అయినా ఆ గ్యాప్లో కూడా నేను పూజలు చేసుకుంటున్నా, నా సాధన నేను చేసుకుంటూనే ఉన్నాను. కానీ నేను
గట్టిగా కోరుకునేదాన్ని, నాకు శ్రీ విద్యను ప్రసాదించు, నాకు శ్రీ విద్యను ప్రసాదించు, నాకు నీ గురించి తెలుసుకోవాలనుంది, నాకు గురువుని ప్రసాదించు, మళ్ళా అంతరాయం రాకూడదు నేను నేర్చుకునే దాంట్లో అంటే. ఇప్పుడు చక్కటి గురువు గారు లభించారు. పైగా ప్రతి ఒక్కటి పద్ధతిగా చెప్తున్నారు, ప్రతి ఒక్కదానికి మెటీరియల్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కదానికి హోంవర్క్లు ఇచ్చి చేయిస్తున్నారు. అన్ని రకాల చాలా చక్కగా సాధనలో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు అమ్మ కల్పించింది. కానీ నేను ఎన్ని రోజులు మొరపెట్టుకున్నాను అనేది అది నాకే తెలుసు అనమాట. అది తప్ప ఇంకేది అడిగేదాన్ని కాదు. అట్లా మన పోరాటం ఇంకా ఆపేసి చేతులు ఎప్పుడు ఎత్తేస్తామో అప్పుడు అమ్మ వస్తుంది మన దగ్గరికి రక్షించడానికి, పరుగున వచ్చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం ఉన్న దాంట్లతోటే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ వస్తువులు కొనుక్కోవడం ఇంకోటి మనం లేదా మూవీస్కి ఇంకా అన్ని ప్రపంచంలో అన్ని సృష్టించింది భగవంతుడు. మనం మాయలో పడటానికి ఎన్ని కావాలంటే అన్ని సృష్టించింది. ఇప్పుడు కిట్టి పార్టీస్ అంటాము, ఇంకోటి అంటాము, చీరలు కొనుక్కోవడం అయితేనేమి, ఇంకా అన్ని మాయలే. కానీ దాంట్లో నుంచి మనం బయట పడాలి అనేటువంటి ఆలోచన రావాలన్నమాట. అందుకే నిన్న నాకెందుకో వచ్చింది ఆలోచన, సరే స్టేటస్ చాలామంది ఫాలో అవుతారు, పాపం బాగానే ఫాలో అవుతారనమాట. మీ స్టేటస్లో అది చూసి మేము మారామని చెప్తుంటారు కొంతమందికి, అది నచ్చిందండి మాకు అది పంపించండి మేము పెట్టుకుంటామంటారు. అందుకని నేను ఇంకేమనుకున్నానంటే సరే గురువారం ఏదో ఒకటి వాయిస్ మెసేజ్ ద్వారా నేను పంపిద్దాము, క్లాసెస్కి రాలేని వాళ్ళు కూడా వింటారు కదా అని చెప్పి నిన్న పోస్ట్ చేస్తే చాలామంది ప్రాపంచికులకి అది నచ్చిందనమాట. అవునండి మేము ఇలాగే ఉన్నాము, మేము మారాలనుకుంటున్నాము, మీరు కరెక్ట్గా ఉగాది రోజు ఎందుకు పెట్టాము అంటే ఆ సెంటిమెంట్ అనేది ఉంటుంది కదా మనుషులకి, కాబట్టి అలా పెట్టడం జరిగిందనమాట. కాబట్టి చాలామంది మెసేజ్ చేశారు, మేము క్లాసెస్కి రాలేం కానీ అప్పుడప్పుడు మాకు ఏదైనా గైడెన్స్ ఇవ్వండి అని. తప్పకుండా ఇస్తాను అని చెప్పాను. కాబట్టి అట్లా మనము ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికం, ప్రతి ఒక్కరిని కాకపోయినా కొందరిని మన వల్ల కొందరైనా బెనిఫిట్ పొందాలి అని అనుకోవాలి. సో మీరు క్లాసెస్లో విన్న విషయాలు, ఇలా గాజులు వేసుకుంటే మంచిదని, చెవి కమ్మలు ధరిస్తే మంచిదని, ఇలా ముందు చాలా ఉన్నాయి కదా, అట్లాంటివన్నీ మీరు శ్రీ విద్యలో ఏవైతే మీరు వింటున్నారో అవి నలుగురికి చెప్పండి. చెప్తే వింటారా లేదా అనేది అవతల వాళ్ళ ఇది, మన యొక్క సాధన బలము అవతల వాళ్ళ యొక్క విఘ్నతను బట్టి ఉంటుంది. మనం చెప్పటం వరకు, ప్రచారం చేయటం వరకు మన బాధ్యత అనమాట. ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఏమంటున్నారు, ఇంకా ఈ సంసారంలో నేను నిమిత్త మాత్రుడిని అని ఎవరు తెలుసుకుంటారో వారికి అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది అమ్మ. కాబట్టి ఎప్పుడు కూడా సంసారంలో ప్రతిరోజు ఉంటాయి కష్టాలు. ఇందాక మా హస్బెండ్ వేరే వాళ్ళకి ఎవరికో ఫోటో పంపించాలి, నన్ను తీయమని చెప్పారు. నేను చెప్పాను నా క్లాస్ ఉంది, ఆ లోపు వచ్చేసి నువ్వు రెడీ అయితే తీస్తాను అంటే, అబ్బా ఇంకెప్పుడు క్లాస్ అంటావు అది అంటారు కదా ఇంట్లో వాళ్ళు. అయ్యో లేదు ఈరోజు శ్రీ విద్యకు సంబంధించింది కదా, నేను లేట్ వెళ్ళకూడదు అని చెప్తే తర్వాత తనకే ఐడియా వచ్చింది అనమాట. తను ఇంకెవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నారు, ఆయన చాలా బాగా తీస్తారు ఫొటోస్. కరెక్ట్లే ఆయన దగ్గర తీసుకుంటానులే నేను అని వచ్చి పాపం మళ్ళీ ఏ డ్రెస్ వేసుకున్నానో వచ్చి చూపించి వెళ్తున్నారనమాట. కాబట్టి వాళ్ళే ప్రతిరోజు ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో. అంత మాత్రాన మనము అయ్యో ఇంతే కదా సంసారము అని అనుకోకుండా, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు సంసారంలో, అన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను, అన్నిటికీ నేను సిద్ధంగా ఉంటాను. ఒకరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకరోజు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకరోజు ఏమో రకరకాల బంధువుల వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు, స్నేహితుల వల్ల రావచ్చు, ఎన్నో రకాల, మన ఆరోగ్యమే ఇదైపోవచ్చు. కాబట్టి ప్రతిరోజు గ్యారంటీ లేదు, మనం సాధన చేస్తాము ఈరోజు అని గ్యారంటీ ఏ రోజు లేదు. కాబట్టి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి ఈ సంసారంలో నేను నిమిత్త మాత్రాలని. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నాయి సమస్యలు. మా పాపకు ఫీజు కట్టే టైం దగ్గర పడింది, ఇంకా అన్నీ చాలా ఉన్నాయి. ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, ఇవన్నీ ఇది చేసుకోవాలి, ఆఫీస్లో పిల్లలతో కోఆర్డినేట్ చేసుకుని అవన్నీ ఎక్కించేలాగా చూడాలి, రకరకాల వాళ్ళ ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళందరినీ చేసుకోవాలి, ఇంకా అన్నీ ఉంటాయి. అన్నిటి మధ్యలో సాధన చేస్తున్నామా లేదా అదనమాట. కాబట్టి ఒకటే తెలుసుకోవాలి, ఈ సంసారంలో నేను ఎంత పోరాడినప్పటికీ భగవంతుడు ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు. కాబట్టి నేనేం చేయాలి, నా కర్మలను తగ్గించుకోవాలి అంటే నేను సాధనలోకి వచ్చేయాలి. కాబట్టి మనం మంత్రజపం చేసే కొద్ది కర్మక్షయం అవుతుంది అని మొన్న కూడా చెప్పారు మా గురువు గారు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా జపం చేయండి. నైట్ పడుకునేటప్పుడు కూడా మంత్రాన్ని అనుకుంటూ పడుకుంటే మన సూక్ష్మదేహం అనేది
మనం పడుకున్న మన సూక్ష్మదేహం మేల్కొని ఉంటుంది కాబట్టి ఆ సూక్ష్మదేహం మంత్రాన్ని స్మరిస్తూ ఉంటుంది. మార్నింగ్ లేచినప్పుడు కూడా ఫ్రెష్ మైండ్తో లేస్తామన్నమాట. మనకి అనవసరమైనటువంటి కళలు, భయపడే కళలు అట్లాంటివి కూడా ఏమీ రాకుండా ఉంటాయి. మంత్రం మనల్ని అంతా కూడా రక్షిస్తూ ఉంటుందన్నమాట. అట్లా చాలా మంచిది. అట్లా అలవాటు చేసుకోండి. ఏం మంత్రం చేసుకోవాలా అనేది నాకు అడిగితే నేను పంపిస్తాను మీకు, సరేనా? ఎందుకంటే ఇలా వీడియోస్లో, ఆడియోస్లో అవన్నీ చెప్పకూడదు అనమాట, అందుకని. కాబట్టి ఏమంటున్నారు, ఈ సంసారంలో నేను నిమిత్త మాత్రుణ్ణి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఎటువంటి ఆనందం నేను చెప్తున్నాను కానీ నాకే పోస్ట్ చేయడానికి ఇదిగా ఉంది. రోజు మిరాకిల్ జరుగుతూనే ఉంది గణపతి తర్పణం వల్ల. ఏదో ఒక గుడ్ న్యూస్ రావడము, ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ లైఫ్లో ఉండడము, ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్ ఉండడము అన్నీ జరుగుతున్నాయి అని చెప్తున్నాను కదా. మీరు కంగ్రాచులేషన్స్ అని చెప్తూనే ఉన్నారు గ్రూప్లో. ఓన్లీ వేదాంత విచారాలు మాత్రమే పెడుతున్నాను అనమాట. అందరూ ఉన్నారని చెప్పి అందరికీ ఏం చెప్పడం లేదు. కనీసం మా అమ్మ దగ్గర కూడా అన్నీ చెప్పడం లేదనమాట నేను. కాబట్టి అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అమ్మని అలా పట్టుకుని మనము సేవలు చేసుకుంటూ ప్రశాంతంగా సాధన చేసుకునే వాళ్ళకి ఏం చేస్తుంది, ఈరోజు ఆనందమే, రేపు ఆనందమే, ప్రతిరోజు ఆనందం. ఒక ఆనందం తర్వాత ఒక ఆనందం. మామూలుగా ఏమంటారు, ఒక ఆనందం వచ్చిందంటే నెక్స్ట్ దుఃఖం వస్తుంది అనేది మన నమ్మకము. కానీ అది తెగిపోతుంది అనమాట. ఆ సైకిల్ తెగిపోతుంది. ఎందుకంటే మనం జపం చేయడం వల్ల ఆ కర్మ అనేది తగ్గిపోతూ క్షయమైపోతూ ఉంటుంది. కాబట్టి మనకి ఒక ఆనందం తర్వాత ఇంకొక ఆనందం, ఇంకొక ఆనందం తర్వాత ఇంకొక ఆనందం. అది ఎంత బాగుంటుంది చెప్పండి లైఫ్ అప్పుడు. కాబట్టి మనము ఆ స్థితికి రావడానికి అమ్మ దయ వల్ల ప్రయత్నం చేద్దాము. ఎవరికి ఈ రక్షణ తెలుస్తుంది అంటే భక్తి ఉన్న వారికి తెలుస్తుంది. భక్తి ఉంటుంది కానీ నిశ్చల భక్తిని అలవాటు చేసుకోవాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన భక్తి చెదరకూడదు. అదనమాట నిశ్చల భక్తి అంటే. కాబట్టి మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా, కొంతమంది కొంచెం ఏదైనా జరగరానిది వాళ్ళ లైఫ్లో జరిగితే దేవుణ్ణి ఇంకా మర్చిపోతారు, దేవుణ్ణి ద్వేషిస్తారు, అట్లా అయిపోతారు కదా. అదంతా తప్పు అనమాట. కొంతమంది దేవుడి ఫోటోలు వాళ్ళ ఇంట్లో లేకుండా చేసేసుకుంటారు. ఇట్లా నాకు తెలిసిన వాళ్ళే ఒక ఇద్దరు ఉన్నారనమాట. అలాగా పాపం వాళ్ళకి చాలా పెద్ద కష్టమే వచ్చింది. ఒక అమ్మాయికి ఏమో భర్తతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఒక అమ్మాయికి ఇంటర్ ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చాలా అల్లకల్లోలం అయిపోయింది అనమాట లైఫ్. ఆ అమ్మాయి కూడా దేవుడి గది ఉంటుంది వాళ్ళ ఇంట్లో, కానీ పూజలు ఏం చేయదనమాట. కేవలం ఊరికే ఇల్లు ఉంది కాబట్టి, ఒక దేవుడి గది ఉండాలి కాబట్టి అందులో మళ్ళీ అన్ని డెకరేట్ చేసి పెట్టింది. కానీ దీపం పెట్టదు, ఇంకోటి పెట్టదు, అసలు అటువైపే చూడదనమాట ఇంకా. కానీ చాలా మంచి అమ్మాయి. కాబట్టి అట్లా కొంతమంది మారిపోతారు. ఈ అమ్మాయి, ఒక అమ్మాయి విడాకులు తీసుకుంది అని చెప్పాను కదా, ఆ అమ్మాయి కూడా బాబా భక్తురాలు. అస్సలు బాబాని నేను నమ్మనక్క, ఇంకా నాకెందుకు ఇలా చేశాడు అని చెప్పి బాగా అసలు రివర్స్ అయిపోయిందనమాట. తర్వాత మెల్లగా కౌన్సిలింగ్ చేసి ఇప్పుడు చాలా మంచిగా మారింది. ఒక పెద్ద స్కూల్లో టీచర్గా చేస్తూ ఉంది, ప్రిన్సిపాల్గా చేస్తూ ఉంది. చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉంది ఆ అమ్మాయి. ఎవరికి ఆ కష్టం రాకూడదని చెప్పి టీచర్ దాంతోపాటు లా కూడా కంప్లీట్ చేసింది ఆ అమ్మాయి. లా కంప్లీట్ చేసి ఎవరికైనా ఏదైనా సమస్య లేడీస్కి వచ్చినప్పుడు నేను ముందు ఉంటానక్క, అందుకని నేను లా కంప్లీట్ చేశాను అని చెప్పింది అనమాట. లీగల్గా ఎట్లా వెళ్ళాలి అనేది తెలుస్తుంది కదా అని. కాబట్టి అట్లా కొంతమంది రకరకాలుగా మారిపోతూ ఉంటారు. అట్లా కాకుండా నిశ్చల భక్తి అలవాటు కావాలి అని చెప్తున్నారు అనమాట. మనం మామూలుగా సంకల్పం చెప్పుకోండి అన్నప్పుడు కోరికలు చెప్పుకుంటాం కదా. ఏదైనా సరే మీ కోరిక ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు ఒక 21 days పూజ చేద్దాము అనుకున్నారనుకోండి, లేదా ఒక వారము, మీ ఇష్టం. ఏదైనా లలితోపాసన అయితే 90 days ఉంది కదా, అట్లా ఏ పూజ లేదు, ఊరికే మీరు రోజు ఒక కోరిక, ఏదో ఫైనాన్షియల్దో ఇంకోటో ఏదో ఉంటుంది. ఆ కోరికని ఒక్కసారే చెప్పాలి. ఇంకా మళ్ళా ప్రతిరోజు చెప్పకూడదు అనమాట. అంటే అంత నమ్మకము, అంత ఓర్పు, అంత సహనం మనం కలిగి ఉండాలి అని చెప్తారు గురువులు. కాబట్టి ఒకసారి చెప్పేసి ఇంక వదిలేసేయండి అనమాట. వదిలేసి ఇంకా అమ్మ ధ్యాసలో ఉండాలి. అటువంటి ప్రాక్టీస్ చేద్దాము, సరేనా? వచ్చే వారం చెప్పండి నాకు, మీరు అట్లా చేయగలుగుతున్నారా? ఒకసారి చెప్పి వదిలేస్తున్నారా, లేదా మాటికి భయపడుతూ చెప్తున్నారా అనేది. అదనమాట. మనం కూడా ఇప్పుడు ఎవరైనా మనకి మాటికి ఒక విషయం చెప్తా అంటే మనకే విసుగొచ్చేస్తుంది కదా, అట్లా అనమాట. కాబట్టి మనం ఒకసారి చెప్పి వదిలేసేయాలి. ఏమీ చెప్పకపోయినా మా అమ్మకు అన్నీ తెలుసు మన గురించి. కాకపోతే మనము ఒకసారైనా చెప్పాలనుకుంటాం కాబట్టి మన ఆవేదన చెప్పుకోవచ్చు అంతే.
సో ఒకసారి చెప్పేసి ఇంకా ఆపేయాలి. ప్రతిరోజు చెప్పకూడదు అనమాట. ఆ అమ్మనే అన్ని ఒక్కొక్కటి సెట్ చేస్తూ వస్తుంది. ఆ నమ్మకం మనకు ఉండాలన్నమాట. ఆ ధైర్యము, నమ్మకము. సో టైం అయింది, ఇక్కడితో ఆపేద్దాము. సర్వం శ్రీ లలితాపరా భట్టారిక చరణారవింద అర్పణమస్తు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.